మరోపక్క ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు అల్పపీడన ద్రోణి హిమాలయ పాద ప్రాంతాల వైపు కదలడంతో ఉత్తరాదిని ముసురు కమ్మేసింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ గాలుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వానల ధాటికి ప్రజలు, ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు పరిస్థితి తీవ్రతను గమనించిన వాతావరణ కేంద్రం క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అత్యవసర సహాయక బృందాలను రంగంలోకి దించడానికి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలుగా ముందస్తు రక్షణ అలర్ట్లను విడుదల చేస్తున్నారు.